బ్రేకింగ్ న్యూస్ ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. సిఐడి విచారణపై స్టే విధించింది. గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2019లో రిలీజ్ అయిన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ ఆర్జీవీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ వివాదానికి సంబంధించి కూడా ఆర్జీవీపై 2019, 2020, 2023లో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో మంగళగిరి, అనకాపల్లి, ఒంగోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదని ఈ కేసులన్నింటినీ కూడా సిఐడికి బదలాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుని దీనిపై విచారణ చేపట్టిన సిఐడి అధికారులు కూడా విచారణకు రావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మకి 2 సార్లు నోటీస్ ఇచ్చారు. అయితే నోటీసుకు ఆయన ఏమాత్రం కూడా విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసు జారీ చేశారు. అయితే నోటీసుని సవాల్ చేస్తూ 2 రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో తనపై ఇచ్చిన నోటీసుని సస్పెన్షన్ చేసి తదుపరి విచారణ నిలిపివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా దీనికి సంబంధించి 6 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే దీనికి సంబంధించి 2019లో నమోదైన కేసు ఏంటి, ఆ కేసులో రామ్ గోపాల్ వర్మ చేసిన ధిక్కారం ఏంటి, అలాగే ఎందుకు దీన్ని కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ఎదుట 3 వారాల్లో పొందాలని చెప్పి న్యాయస్థానం ఆదేశించి తదుపరి విచారణని 6 వారాల పాటు వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా ఈ కేసుపై స్టే విధిస్తూ కూడా కోర్టు తన తీర్పును వెలువరించింది. రైట్, థాంక్యూ శివ.